ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1,00,000 కొట్టేశారు. ఎలా బెదరో ఒక ఆయన పెట్రోల్ బంక్ లో అతని క్రెడిట్ కార్డ్ ని స్వైప్ చేసి పేమెంట్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయారు. అయితే ఈ పేమెంట్ కంప్లీట్ చేసే టైంలో అతని కార్డ్ 2 times డిక్లైన్ అయింది. ఇలా డిక్లైన్ అయిన దానికి అతనికి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదంట. అలా 1 week తర్వాత అతని పనిలో అతను ఉంటుండగా ₹1,00,000 అతని బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యాయి అని మెసేజ్ వచ్చిందంట. ఎలా బెదరో ఈ మధ్య స్కామర్స్ కొన్ని స్కిమ్మింగ్ డివైజెస్ ని యూజ్ చేసి దాన్ని కార్డ్ స్వైపింగ్ డివైజెస్ లో పెడుతున్నారు. అలా కార్డ్ మొత్తం స్వైప్ చేసినప్పుడు మొత్తం కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాపీ అయిపోతుంది. అలానే కార్డ్స్ ని క్లోనింగ్ కూడా చేస్తున్నారు. అలా ఫ్రాడ్స్టర్స్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ లో నీ కార్డ్స్ తో షాపింగ్ గట్రా చేస్తున్నారు. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి అంటే మీరు కూడా కార్డ్ ని స్వైప్ చేయడం కన్నా ట్యాప్ టు పే ఆప్షన్ ని యూజ్ చేయడం బెటర్. అలానే మీ కార్డ్ ని యూపీఐ తో కనెక్ట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇలా స్కామ్ లో ఇరుక్కోకుండా మీ మనీని ఎలా చేస్తే డబ్బులు మిగుల్చుకోవాలో తెలియడం కోసం కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తాను.